సర్వాధికారియు సర్వకృపానిధియకు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. ఈ దినం ప్రభువా, రాజకీయ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నీ కృపాసనము సమీపిస్తూ ఉండగా దయతో జ్ఞాపకము చేసుకొనమని వేడుకొనుచూ ఉన్నాను. పరిపాలనలో ఉన్నవారు, ప్రతిపక్ష హోదాలో ఉన్నవారు ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకము చేసుకొనండి దేవా. నీ జ్ఞానమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. నీ భయము కలిగి పరిపాలించుటకు కృప చూపించండి. నీ రక్షణ కేడమును వారికి అందించమని వేడుకొనుచూ ఉన్నాను దేవా. పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టుటకు శ్రేష్టమైన బుద్ధిని, వివేకమును దయచేయమని వేడుకొనుచూ ఉన్నాను. పారదర్శకత కలిగి ప్రతి ఒక్కరికి న్యాయము జరిగించేలాగా నీతిని, న్యాయమును అనుసరిస్తూ దేవా, దయ కనికరముతో నింపబడి ప్రజా శ్రేయస్సు కొరకై పాటుపడడానికి ప్రతి ఒక్క నాయకుని హృదయాన్ని ప్రేరేపించమని వేడుకొనుచూ ఉన్నాను దేవా. కుల, మత, తత్వ భావాలకు అతీతముగా పరిపాలించే కృపను అనుగ్రహించండి. మానవతా భావముతో ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూసే మనస్సును దయచేయమని వేడుకొనుచూ ఉన్నాను. అంతర్గత విభేదాలు లేకుండా దేవా, ప్రజాక్షేమము కొరకు అనునిత్యము పాటుపడే కృపను అనుగ్రహించండి. వేర్పాటువాద భావముతో కాకుండా దేశ సామరస్యాన్ని కాపాడేలా పనిచేయుటకు సహాయము దయచేయండి దేవా. ప్రజల ప్రాణ, మాన, ధనరక్షణ కొరకై తగిన రీతిలో స్పందించే కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. తగిన రీతిగా దేవా, ప్రజల క్షేమము కొరకు ఆయా చట్టాలు చేయడానికి, ఆయా పథకాలు రూపొందించడానికి మీ ఆత్మ జ్ఞానమును దయచేయమని వేడుకొనుచూ ఉన్నాను. వారి కనుదృష్టిలో ఉన్న అన్యాయాలను, అరాచకాలను, అమానుషాలను ఖండించగలిగే ధైర్యముతో వారిని నింపమని వేడుకొనుచూ ఉన్నాను. ఏ ప్రలోభాలకు లొంగకుండా నీవిచ్చిన అధికారమును సద్వినియోగము చేసుకొని ప్రజలకు ఉపయోగకరమైన పరిపాలన అందించుటకు సహాయమును అందించమని వేడుకొనుచూ ఉన్నాను దేవా. అధికారము ఇచ్చువాడవు నీవు, కొమ్ము హెచ్చించువాడవు నీవని గ్రహించుటకు సహాయము దయచేయండి. రాజ్యములను నిలబెట్టగలిగిన దేవుడవు, పడగొట్టగలిగిన దేవుడవు, సమస్తము నీ వశమై ఉన్నాయని గ్రహించుటకు సహాయము దయచేయండి దేవా. ప్రజాధనము దుర్వినియోగపరచకుండా దేవా, ప్రజల క్షేమము కొరకు ఉపయోగించే మనస్సును దయచేయండి. స్వలాభము కొరకు ప్రజాధనాన్ని వినియోగించకుండా మనస్సాక్షిని గద్దింప చేయమని వేడుకొనుచూ ఉన్నాను. స్వార్థపూరిత, విద్రోహపూరిత రాజకీయాలు చేయకుండా సహాయము దయచేయండి నాయనా. దేశ నాయకులు ప్రభువా, కుటుంబ పాలనకు పరిమితమైపోకుండా అన్ని సామాజిక వర్గాల నుండి ప్రభువా నాయకులను మీరు లేవనెత్తమని వేడుకొనుచూ ఉన్నాను. సమాజంలో ఉన్న ప్రతి వర్గానికి న్యాయము జరిగేలా అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని తెగల వారు ప్రభువా పరిపాలనా రంగంలో ఉండులాగున మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధంగా పరిపాలించుటకు సహాయము దయచేయండి. రాజ్యాంగానికి విరోధముగా ఏ అడుగు వేయకుండా సహాయమును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను దేవా. అమానవీయ సంఘటనలను ప్రేరేపించకుండా సహాయము దయచేయండి నాయన. వారికున్న అధికారాన్ని దుర్వినియోగపరుచుకుంటూ రాజకీయ నాయకులు కావచ్చు, వారి బిడ్డలు కావచ్చు ప్రభువా, సమాజమునకు, ప్రజలకు నాయన బాధాకరముగా ఉండకుండా సహాయము దయచేయండి నాయన. న్యాయాన్ని ప్రేమించేవారుగా ఉండడానికి సహాయము దయచేయండి. నీతిని కలిగి జీవించడానికి సహాయము దయచేయండి నాయన. అన్యాయపు సొమ్మును ఆశించకుండా ప్రభువా నాయన నమ్మకముగా నీవిచ్చిన పనిని నిర్వర్తించే కృపను అనుగ్రహించమని వేడుకొనుచూ ఉన్నాను. అలాగే ప్రభువా దేశములో నీ సువార్త ప్రకటనకు ఆటంకము కలిగించకుండా, నీ రాజ్య స్థాపనకు నాయన విరోధమైన ఆలోచనలు చేయకుండా నాయన
ప్రతి నాయకుణ్ణి మీ కృపాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాము. నీవే నిజమైన దేవుడవని గ్రహించే కృపను అనుగ్రహించండి నాయన సర్వ మానవాళిని ప్రభువా, దేశంలో ఉన్న ప్రజలందరినీ తండ్రి ఒకే దృష్టితో చూడగలిగిన విశాలమైన హృదయాన్ని దయచేయమని వేడుకొనుచు ఉన్నాను. నాయన సమాజంలో అణగారిన వర్గాల వారిని కూడా ప్రభువా అభివృద్ధి పథంలోనికి నడిపించే సహృదయాన్ని దయచేయమని వేడుకొనుచు ఉన్నాను. తండ్రి, ఎవరైతే అధికారమును చేపట్టారో ప్రభువా, వారి తలంపులను మీ ఆధీనములో ఉంచుకొనమని వేడుకుంటూ ఉన్నాను. దేశము యావత్తు ఉన్న ప్రజల భవిష్యత్తును వారు జ్ఞాపకము చేసుకొని రానున్న తరాలకు కూడా ప్రభువా మేలుకరముగా ఉండే పనులు వారు చేయడానికి సహాయము దయచేయండి. పరిపాలనా రంగంలో ఉన్నవారికి దూర దృష్టిని దయచేయండి ప్రభువా. దేశమును రాష్ట్రాలను అభివృద్ధి పథములో ఏ రీతిగా నడిపించాలో ప్రభువా పరలోక సంబంధమైన జ్ఞానమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, ఎందరూ ప్రభువా నీ నామము పేరట ప్రభువా జీవిస్తున్న ప్రజలను ఇబ్బందుల పాలు చేయాలనే తలంపుతో ఉన్నారు. అట్టి ప్రతి ఒక్క నాయకుని హృదయాన్ని మీ ఆధీనంలోనికి తీసుకొనమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, కృపతో జ్ఞాపకము చేసుకొనండి వారి తలంపులన్నిటినీ ప్రభువా మీరు పరిశీలించి వారి ఆలోచనను తండ్రి విరమించుకునే కృపను అనుగ్రహించండి. భారతదేశమంతటా ప్రభువా అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ప్రభువా ఐకమత్యముతో జీవించడానికి, భిన్నత్వములో ఏకత్వమును కనపరచడానికి ప్రతి ఒక్క నాయకుడు ప్రభువా ముందుండి నడిపించే కృపను అనుగ్రహించండి. స్వజాతి వారని తండ్రి పక్షపాతము చూపకుండా ప్రభువా పరిపాలించుటకు సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి న్యాయము జరిగేలాగా పరిపాలనలో ఉన్న వ్యక్తులు ప్రభువా మసలుకునే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. నిలబెట్టువాడవు నీవని, పడగొట్టువాడవు నీవని జయాపజయాలు నీ వశమని గ్రహించుటకు సహాయము దయచేయండి. మీరిచ్చిన ఆ గొప్ప ఆధిక్యతను ప్రభువా తండ్రి సమయాన్ని ప్రభువా సద్వినియోగం చేసుకొని ప్రజలందరికీ ప్రభువా ఉపయోగకరమైన దీవెనకరమైన పనులు ప్రారంభించడానికి, ప్రారంభించిన వాటిని ముగించడానికి సహాయము దయచేయండి. ఒకరినొకరు పరస్పరము దూషించుకుంటూ తండ్రి విమర్శించుకుంటూ కాలయాపన చేయకుండా ప్రభువా వారికిచ్చిన సమయాన్ని, వారికి అప్పగించిన పనిని నమ్మకముగా పూర్తి చేయుటకు సహాయము దయచేయండి. ఎందు నిమిత్తమై ప్రజలు వారిని ఎన్నుకున్నారో, ఏ నమ్మకముతో వారిని నిలబెట్టుకున్నారో తండ్రి ఆ నమ్మకానికి తగినట్లుగా పని చేయడానికి సహాయము దయచేయండి. ప్రతి ఒక్క నాయకునికి సంపూర్ణ ఆయుష్ను, ఆరోగ్యమును దయచేయండి. వారి కుటుంబములను దీవించండి ప్రభువా. కృపాక్షేమములు వారి వెంట ఉండినట్లు సహాయము దయచేయండి. వారి హస్తాలను బలపరచండి దేవా. వారి హృదయాలను నూతనపరచండి ప్రభువా. కఠిన హృదయాలను మెత్తనపరచండి ప్రభువా. దీనుల ఎడల తండ్రి కనికరముతో మెలుగుటకు సహాయము దయచేయండి. పేద ధనిక భేదము లేకుండా పరిపాలించుటకు సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో ప్రభువా అక్కున చేర్చుకొని ప్రతి ఒక్కరి అవసరాల నిమిత్తము పరిపాలన ఏ విధంగా జరిగించాలో రాష్ట్రాలను, దేశాన్ని అభివృద్ధి బాటలోనికి ఎలా తీసుకొని రావాలో, ప్రతి ఒక్క సంక్షోభాన్ని, ప్రతి ఒక్క ప్రకృతి వైపరీత్యాన్ని ఏ విధముగా సమర్థవంతముగా ఎదుర్కొనాలో ప్రభువా మీ జ్ఞానముతో నింపమని వేడుకుంటూ ఉన్నాను. ఇరుగు పొరుగు దేశాలతో ప్రభువా శాంతి సమాధానములతో మెలగడానికి సహాయము దయచేయండి. ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలో వారి నోట మీ మాట ఉంచండి. మృదువైన మాటలతో ప్రభువా సత్సంబంధాలు కలిగి ఉండడానికి సహాయము దయచేయండి. సమయోచితమైన జ్ఞానమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్క నాయకుణ్ణి చిన్న హోదా కావచ్చు, పెద్ద హోదా కావచ్చు,
ప్రతి ఒక్కరిని నాయన నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ వారి వారి పనులలో ప్రభువా నీ ఎదుట నమ్మకమైన వారుగా కనబడడానికి నాయన సహాయము దయచేయండి. వారికి అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తూ నాయన నీ ద్వారా దీవెనలు పొందుకొనడానికి కృపను అనుగ్రహించమని ప్రతి ఒక్క నాయకుణ్ణి తండ్రి నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ వారికి ఇవ్వబడిన శాఖలో ఉన్న లోటుపాట్లన్నీ సరిచేసే కృపను అనుగ్రహించమని ఉన్నత నాయన తండ్రి స్థితిలోనికి నడిపించగలిగిన జ్ఞానాత్మను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.